మృగం నుండి మనిషి ఆవిర్భవించాడని మానవ పరిణామ సిద్ధాంతం చెబుతోంది. కాని అదే మనిషి నేడు మళ్లీ మృగంలా మారుతున్నాడు. ఇందుకు తాజాగా చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలనే ఉదాహరణలుగా చెప్పవచ్చు. రాను రాను మానవత్వం మసిబారిపోతోంది. మనిషన్నవాడు మాయమైపోతున్నాడు. మృగంలా తయారై ఎదుటి వ్యక్తిని హతమార్చడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. చిన్న చిన్న కారణాలతోనే ప్రేరేపితుడై ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఆలోచన శక్తిని, విచక్షణను కోల్పోతున్నారు. బంధాలు, బంధుత్వాలను కూడా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈ విపరీత ధోరణులు పొడిచూపుతున్నాయి? మనిషి ఎందుకింత కఠినంగా మారుతున్నాడు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదని మనోవిశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చిన్న చిన్న స్పర్ధల కారణంగా పగలు, ప్రతీకలను పెంచుకొని హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరోవైపు అనుమానం, ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు, ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని, ఇంకా ఇతరత్ర చిన్న చిన్న గొడవల కారణంగా కూడా ప్రాణాలను తీసుకునేంతవరకు వెళుతున్నారు. మరికొందరు సీటు రాలేదనో, ఉద్యోగం రాలేదనో, అనారోగ్యం కారణాలతోనో బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు. అయితే దీనంతటికీ కారణం మానసిక రుగ్మతే అని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఓ వ్యక్తి ఇలా మృగంలా మారడానికి జన్యుపరమైన కారణాలు, పెరిగిన వాతావరణం, పరిసరాలు కూడా కారణమవుతాయని చెబుతున్నారు. మనం ఈ మధ్య చూస్తున్నాం ఏంటంటే, హోమిసైడ్ అంటాం. అంటే వ్యక్తులు వివిధ కారణాలతో హత్యలు చేయడం అన్నమాట. ప్రముఖంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ, పిల్లలు ఏదో మందలించిండ్రు, తాగొద్దన్నదని అమ్మని చంపడము, నాన్నని చంపడము, ఆస్తుల కోసం తండ్రిని చంపడం, ఇట్లాంటివి మనం చూస్తూ ఉన్నాం అనమాట. చిన్న చిన్న యంగ్ టీనేజ్ పిల్లలు కూడా వ్యవహారం ఇట్లా జంతువు బిహేవ్ చేస్తున్నామని తల్లి అడిగినందుకు ఫ్రెండ్స్ని తీసుకొచ్చేసి అమ్మని గొంతుని చంపడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అల్టిమేట్లీ ఇవన్నిటికీ మనం ఏం చేస్తాము అని అంటే, మామూలుగా మనం ఏదైనా ఒక సమస్యకి ఇట్లాంటి సమస్యల్లో బ్యాక్గ్రౌండ్లో ఒక మానసికమైనటువంటి ఒక రుగ్మత ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి ఒక బిహేవియర్లో. అంటే అది ప్రముఖంగా ఎట్లా అంటే, పరిపూర్ణంగా మనము నార్మల్గా చూసేటటువంటివి కాకపోయినా, ఐడెంటిఫై చేయలేకపోయినా డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్లో ఒక వ్యక్తిత్వ ప్రాబ్లమ్, ఒక పర్సనాలిటీ డిజార్డర్ అంటాం, అట్లాంటివి ఉండడము, ఒక బైపోలర్ డిజార్డర్ కావచ్చు, ఒక షిజోఫ్రెనియానో, అజిటేటెడ్ డిప్రెషన్, ఇట్లాంటివి ఉంటాయి. లేకపోతే ఏదైనా అడిక్షన్, అంటే ఆల్కహాల్ కావచ్చు, ఫోన్ అడిక్షన్ కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక మానసిక సమస్య ఉంటుంది. బయట ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణము, అంటే తల్లిదండ్రులు ఎలాంటి వాతావరణం ఉన్నారు అంటే, ఒక పేరెంట్ లేకపోవడం కావచ్చు, బాగా కన్ఫ్లిక్టింగ్ పేరెంటింగ్ కావచ్చు, చాలా గొడవలు జరుగుతున్నాయేమో, లేకపోతే వాళ్ళు చిన్నప్పుడు వెళ్తా నాన్న తాగుపోతుంటే అది చూసి నేర్చుకోవడం కావచ్చు. సో వాళ్ళ అమ్మకి యొక్క వాళ్ళ నాన్న అమ్మను వాళ్ళ బిహేవియర్స్ బాగాలేవు, అది చూసి నేర్చుకోవడం కావచ్చు. మానసిక ప్రవర్తనలో మార్పును గమనించినట్లయితే ఆ వ్యక్తిని మానసిక వైద్యుడికి చూపించడం గానీ, కౌన్సిలింగ్ ఇప్పించడం గానీ చేస్తే అతనిలో నేరాలోచన రాకుండా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. మనిషిలోని నేర స్వభావం బయటపడడానికి కారణాలను ఆదిలాబాద్లోని రిమ్స్ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎల్ ఓం ప్రకాష్ లోకల్ 18కు వివరించారు. మనిషి ఉన్నట్లుండి మృగంలా ప్రవర్తించడం, ఒంటరిగా ఉండటం, రాత్రిళ్లు నిద్రపోకుండా ఉండటం, ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రవర్తనలో మార్పులను గమనించిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటే మనిషిలోని మృగ స్వభావాన్ని రూపుమాపవచ్చని పేర్కొన్నారు. సో దీన్ని చాలా వరకు ఇట్లాంటి బిహేవియర్స్ లో బ్యాక్గ్రౌండ్ చెప్పినట్టు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. దీన్ని మనం ట్రీట్ చేయొచ్చు. మనం ఐడెంటిఫై చేస్తే బిహేవియర్ బాగాలేదు, ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్కి రావాలి. సో ఇట్లాంటి వాటి బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్రాసెస్ ఉంటుంది. గ్యాంబ్లింగ్, గుడ్ డిజార్డర్, అది కూడా ఒక మానసిక ప్రాబ్లమే. ఆల్కహాల్, అది కూడా మానసిక ప్రాబ్లమే. సో ఈ ప్రాబ్లమ్స్, అడిక్షన్స్ అంటే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. కానీ ట్రీట్మెంట్ పెట్టి మనం వీటన్నిటి మనం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మనిషి ఎదుగుతున్నట్టు ఎవల్యూషన్ అనేది జరుగుతున్నప్పుడు ఏమైందంటే, మనలో కూడా మృగానికి సంబంధించిన ట్రేట్స్ ఉంటాయి. అంటే లోవర్ బ్రెయిన్ అంటాం, దాని బిహేవియర్ అలాగే ఉంటుంది. బేసిక్ ఇన్స్టింక్చువల్ బిహేవియర్, అగ్రెషన్, కోపాలు కావచ్చు, ఇవన్నీ. సో ఇది ఏమైందంటే, ఆర్గన్ ఆఫ్ రిలేషన్ కార్టెక్స్, మన కొత్తగా ఎదుగుతున్నటువంటి వేరే జంతువులకి మనిషికి కూడా డిఫరెంట్ గా నియో కార్టెక్స్. ఆ కార్టెక్స్ ఏం చేస్తా ఈ మృగ ప్రవృత్తి, యానిమల్ ఇన్స్టింక్ట్స్ ని అది కంట్రోల్ చేస్తాయి అనమాట. ఇట్లా ఒక బండి పోతున్నప్పుడు ఏదైతే గుర్రాలు మనం పగ్గాలు పట్టుకొని ఆపుతుంటామో అట్లా ఆపడం అనమాట. ఈ న్యూయో కార్టెక్సెస్ ఏవైతే ఉంటాయో అవి దాన్ని కంట్రోల్ చేస్తాయి. సో ఈ కంట్రోల్ తప్పడం, డిజిన్హిబిషన్ అంటాం మేము, ఈ పదం వాడతాం. సో ఈ కంట్రోల్ తప్పడం వల్ల ఈ యానిమలిస్టిక్ బిహేవియర్స్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు.
రూమ్ లోనే ఒక్కడే వెళ్ళిపోయి రూమ్ తల మాట్లాడితే ఎవరితో మాట్లాడలేదు, రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు, తలుపు పెట్టుకుంటున్నాడు, ఇంట్లో డబ్బులు పోతున్నాయి చాలా ఫ్రీక్వెంట్ గా. ఇట్లాంటి బిహేవియర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. స్కూల్కి వెళ్ళట్లేదను, స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందను, పొద్దున కూడా ఎక్కువ నిద్రపోతున్నాడు, లేకపోతే రాత్రి అంతా పండుకోవట్లేదు, ఓకే, ఫోన్ దాపెడుతున్నాడు, పాస్వర్డ్ పెట్టుకొని పేరెంట్స్ కూడా చూపించకుండా ఇట్లా దాపుకుంటూ చేస్తూ, ఇట్లాంటి ఎలాంటి బిహేవియర్ ఉన్నా మీకు డౌట్ వస్తే తీసుకురండి. అది రాకుండా మనం ఎన్ని రోజులు మనం దాన్ని కప్పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. సో మనం ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేయాలి, తీసుకురావాలి, ట్రీట్ చేయాలి. ఈ 3 ప్రాసెస్ జరగాలి. క్షణికావేశంతోనో విచక్షణ కోల్పోయో మనిషి తన అసలు స్వభావాన్ని కోల్పోయి తన జీవితంతో పాటు తనపై ఆధారపడిన వారి జీవితాలను కూడా దుర్భరం చేసుకుంటున్నారు. విచక్షణ అన్న లక్షణం ఒక మనుషులకు మాత్రమే సొంతం. అలాంటి లక్షణాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడినవాడే మనిషిగా మనగలుగుతాడు అన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.